హాయ్ అండి. కలసం తయారీని ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. దీనికోసం నేను చూపిస్తున్నవి ఇలా తీసుకోండి. బేస్ కోసం అయితే నేను ఇలా ఇత్తడి గిన్నె తీసుకున్నాను. మీరు ఒక ప్లేట్ కానీ లేదంటే మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది తీసుకొని డబల్ సైడ్ టేప్ అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇలాగా మీరు ఏదైతే బేస్ తీసుకున్నారో ఆ బేస్కి అయితే ఇలా కొంచెం గ్యాప్లో అతికించుకొని తమలపాకులు అయితే ఇలా అతికించుకోండి. దీనివల్ల అయితే చాలా అందంగా ఫ్లవర్ వైజ్ లాగా ఉంటుందన్నమాట. మనం కదిలిచ్చినా కానీ అవి ఊడిపోవు అనమాట. మనకి టెన్షన్ ఉండదు. మనం కలసం పెట్టినప్పుడు ఏమైనా ఊడిపోతే అశుభము అలాంటి అనుకుంటానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఇలా డబుల్ సైడ్ టేప్తోని తమలపాకులను అయితే ఇలాగ ఫ్లవర్ లాగా డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఇలాగ ఒకసారి గట్టిగా నొక్కుంటే సెట్ అయిపోతాయి అనమాట, అస్సలు ఊడిపోవు. ఇప్పుడు బేస్లో అయితే నేను ఇప్పుడు కొంచెం బియ్యం వేసుకుంటున్నాను. కలసంలో అయితే బియ్యం వేసుకుంటాం కదా, నేను వీడియో కోసమని చూపిస్తున్నానండి. మీరు ఆనవాయితీ ప్రకారం మీరు ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకోండి. ఇలా చేసుకుంటే ఊడిపోవు అని చెప్పేసి చెప్తున్నాను. నేనైతే ఇలాగ బియ్యం వేసుకొని అలాగే ఇత్తడి చెంబు పెట్టుకొని ఇలాగ పసుపు కుంకుమ వాటరు పువ్వు అన్నీ వేసుకున్నాను. ఇంకా గంధం అవి కూడా వేసుకుంటారు కదా, మీరు ఏవైతే వేయాలో అవన్నీ వేసి ఇలాగ మంచి ఆకారం ఉన్న కొబ్బరికాయ తీసుకొని సెట్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తోటి నేను పైన కోన్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్తో కోన్ చేసి పెడతాం కదా, అది స్టిఫ్గా ఉండేలాగా రొటీన్గా కాకుండా కొంచెం అట్రాక్టివ్గా ఉండేలాగా కలసం పెట్టుకున్నా సరే సాక్షాత్తు అమ్మవారి ఇంట్లో ఉన్నలాగా కనిపించేలాగా నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మీరైతే ఇలాగ చేసుకుంటే బాగుంటుందని నేను సజెషన్ అయితే చేస్తున్నానండి. ఇలాగా ఏదన్నా స్టిఫ్గా ఉండే బ్లౌజ్ పీస్ లాంటిది తీసుకోండి. నార్మల్ది అయితే కొంచెం అంతగా ఏం కనిపించదు. దానికి ఇప్పుడు నేను తీసుకున్న దానికైతే రెండు సైడ్ల అంచుంది. రెడ్ది అయితే ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా అయితే కోన్ అయితే రెడీ చేసుకోండి, అస్సలు ఊడిపోదండి. చాలామందికి ఇలాగ కలసం పైన బ్లౌజ్ పీస్ని కోన్ లాగా చేయడం చాలా రాదు కదా. ఇలాగా నేను చెప్పినట్టుగా ఈజీగా చేయండి, చాలా ఈజీ కదా, చూస్తున్నారు కదా. లాస్ట్లో కొంచెం పీస్ ఉంచేసిన తర్వాత అది లోపలికి మడిసి పెట్టేసినట్టయితే అస్సలు ఊడిపోదండి, స్టిఫ్గా అలాగే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ అంచు ఒకటి కట్ చేసుకున్నా కదా, ఆ అంచుని నేను ఇప్పుడు ఫిల్స్ లాగా పోసుకుంటున్నానండి. చిన్న విసినకర్ర లాగా వచ్చేలాగా ఫిల్స్ లాగా పోసేసుకొని ఒక సూది కానీ లేదంటే ఒక పినిస్ సాయంతో కానీ ఈ కోనికి బ్యాక్ సైడ్ అయితే గట్టిగా కుచ్చేసుకోవాలండి. అలా కుచ్చటం వల్ల అయితే అది ఎప్పటికీ అట్లాగే ఉంటుందన్నమాట. మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కలశం ఒక్కటే పెట్టుకున్న చాలామందికి ఇంట్లో అమ్మవారికి ప్రతిమలాగా పెట్టుకోవటము ఆనవాయితీ ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇలాగా ఓన్లీ కలశం పెట్టుకున్నా కానీ చాలా మంచిగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, మనకు కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలాగ కుచ్చులు పోసేసుకొని వదిలేస్తే చూసారా విసినకర్రలాగా అయిపోతుంది. ఈ విసినకర్రకి నేనైతే పినిస్ పెట్టానండి. మీరు కావాలంటే సూదితో కూడా ఒక 2 టాకాలు వేసుకోవచ్చు. ఇలాగ కోన్లాగా చూసుకొని బ్యాక్ సైడ్ని అయితే ఇలాగా పినిస్ హుక్ చేసుకొని ఒక్కసారి వదిలేస్తే మంచి ఫ్లవర్ లాగా అయితే విచ్చుకుంటుంది. మీరే చూడండి అసలు ఎంత బాగుందో. స్టిఫ్గా ఉంటుంది, అస్సలు ఊడిపోదు, మనం ఎలా పెడితే అలాగే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ పెట్టుకున్నాం కదా రాగి చెంబు మీద, ఆ చెంబు మీద ఈ కోన్ లాంటి బ్లౌజ్ పీస్ని పెట్టేస్తే ఎంత బాగుంటుందోనండి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇప్పుడు కొంచెం గంధము కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఏమైతే ఉన్నాయో నగలు అవి నేను ఇలాగ అలంకరించుకుంటానండి. ఎవ్రీ ఇయర్ ఇదే పద్ధతిలో చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. వీడియో అయితే ఇప్పుడు చూసిన వాళ్ళు నచ్చుంటే కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే రెడీ చేసుకుంటాను. చాలా సింపుల్గా హడావుడు లేకుండా ఇంత అందంగా రెడీ అయిపోతుంది. వీడియో అయితే నచ్చిందా? కామెంట్ చేయండి.